హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 21వ విడత రైతులకు పండుగ కానుక మీ ఖాతాల్లో పడ్డాయా అంటూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత నిధులపై ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన కొన్ని రాష్ట్రాల రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ నిధులను ముందుగానే విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాల రైతులకు కూడా త్వరలోనే డబ్బు జమ కానున్నాయని తెలుస్తుంది. ఈ వార్త అన్నదాతల కుటుంబాల్లో ఆనందాన్ని నింపే విషయమని చెప్పాలి. రాష్ట్రాలలో ఇప్పటికే డబ్బులు జమ. ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలు మరియు కొండచర్యలు విరగపడడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఇందులో భాగంగా హిమాచల్, పంజాబ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అర్హులైన రైతులకు సెప్టెంబర్ 26వ తేదీన పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను అయితే 2,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం అయితే జరిగింది. ఈ 3 రాష్ట్రాలలో కలిపి సుమారు 27 లక్షల మంది రైతులకు 540 కోట్లకు పైగా బదిలీలు చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ వర్గాలు అయితే తెలిపాయి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో వరద బాధితులు ఆదుకునేందుకు అక్టోబర్ 7వ తారీఖున సుమారుగా 8.55 లక్షల మంది రైతులకు 171 కోట్లను విడుదల చేసినట్లయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రైతులకు నిధులు ఎప్పుడు జమ చేస్తారంటూ ఆతృత అయితే వెలువడుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశాల్లో మిగిలిన రైతులందరికీ పీఎం కిసాన్ 21వ విడుదల ఎప్పుడు తమ ఖాతాల్లో జమ అవుతాయని రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 2,000 రూపాయలు దీపావళి కానుకగా లేదా అక్టోబర్ చివరి వారం నాటికి 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, ఈ పండుగ పూట డబ్బులు అందితే రైతులకు పెద్ద ఊరటనిచ్చినట్లు అవుతుందని చెప్పడం అయితే జరుగుతుంది. డబ్బును మీ ఖాతాల్లోకి రావాలంటే తప్పనిసరిగా ఈ పనులు చేయాలని మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వ నిధులను విడుదల చేసినప్పటికీ కొంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. దీనికి ప్రధాన కారణం వారి రికార్డుల్లో లోపం. పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు ఎలాంటి ఆటంకం లేకుండా మీ ఖాతాల్లో పడాలంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఆ 3 పనులను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలియపరుస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.